హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం షరాబు గాడిద అనే కథ చెప్పుకుందాం. అనగనగా ఒక ఊళ్ళో ఒక ముసలి వ్యక్తి ఉండేవాడు. ఆ ముసలి వ్యక్తి పరమ లోభి. అతనికి అతి దురాశ కూడా ఉంది. ఆ ముసలి వ్యక్తి ఒక గాడిదని పెంచుకుంటూ ఉండేవాడు. ఆ గాడిదకి చూస్తేనేమో తెలివి బాగా ఎక్కువ, అతి తెలివిదన్నమాట. ఒకరోజు ఆ ముసలి వ్యక్తి గాడిద ఒక చోటకి వెళ్దామని బయలుదేరారు. గాడిద మీద ఆ ముసలి వ్యక్తి ఎక్కి కూర్చున్నాడు. గాడిద అలా ముందుకు కదులుతూ ఉంది. అలా చాలా దూరం వెళ్ళాక ఒక పచ్చిక బయలు కనిపించింది. ఆ పచ్చిక బయలుని చూడంగానే ముసలివానికి ఒక ఆలోచన వచ్చిందనమాట. వెంటనే గాడిద మీద నుంచి కిందకి దిగాడు. ఆ ప్రాంతంలో చాలా ఎత్తుగా ఉన్న ఒక చెట్టును చూసుకున్నాడు. అంటే ఎక్కువ నీడనిచ్చేలా ఉన్న ఒక చెట్టును చూసుకున్నాడు. ఆ గాడిదతో సహా ఆ చెట్టు కిందకి వెళ్ళాడనమాట. ఆ గాడిద మీద నుంచి దిగి అప్పుడు ఆ గాడిదతో, నీకు ఊళ్ళో గడ్డి కొనాలి. ఊళ్ళో గడ్డి ధర చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ నీకు కావలసినంత గడ్డి ఉంది. ఇదంతా ఫ్రీనే, దీనికి డబ్బులేమి చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి నువ్వు ఇక్కడ తినేస్తేనే మన ఇద్దరికీ నయం అని చెప్పి దాన్ని మేతకి వదిలేసి తను ఆ చెట్టు కింద పడుకొని నిద్రపోవడం మొదలుపెట్టాడు. కాసేపటికి తనకు మెలకువ వచ్చింది. లేచి కూర్చొని ఆ గాడిద ఏం చేస్తుందా అని చూస్తున్నాడు. ఈ గాడిద తనకు వచ్చిన స్వతంత్రంతో ఎంతో ముచ్చటపడింది. ఆ పచ్చని మెత్తని పచ్చిక చేల్లో స్వేచ్ఛగా తిరిగింది. దొరికినంత గడ్డి తింది. అటు ఇటు ఆడింది, పాడింది. పక్కనే ఒక నీటి కొలను కూడా ఉంటే ఆ నీటి కొలంలో నీళ్లు తాగింది. వింతగా లేచిన పచ్చిక కుచ్చులను చూసి ఎంతో సంతోషపడింది. వాటిని సగం సగమే కొరుకుతూ, గెంతుతూ, కదం తొక్కుతూ, అటు ఇటు దొర్లుతూ, పరవశిస్తూ తనకి నచ్చింది చేసుకుంటూ పోతుందన్నమాట. సకిలించింది, ఊండ్రించింది, పాటలు కూడా పాడింది. ఇంతలో తలవని తలంపుగా ఆ షరాబు శత్రువు ఒకడు అటు పక్క వచ్చాడు. ఊళ్ళో ఆ షరాబుకి ఇతనికి అస్సలు పడదన్నమాట. ఇది దూరంగా చెట్టు కింద విశ్రమిస్తున్న ఆ షరాబు చూశాడు. వెంటనే పరిగెత్తుకుంటూ గాడి దగ్గరికి వెళ్ళాడు. రా తొందరగా వెళ్ళిపోదాం, నా శత్రువు వచ్చాడు, చూస్తే నన్ను చంపేస్తాడు, ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవడమే మంచిది, పద అన్నాడు. అప్పుడు ఆ కొంటెగాడిద, నీకంటే అతడు బరువా అని అడిగింది. కాదు గాని త్వరగా రా, ఊరికి వెళ్ళిపోదాం, అతను చూస్తే మనకి ప్రమాదం అని గద్దించాడు షరాబు. పో, అతను నీకు శత్రువు, నాకు శత్రువు కాదు. భయపడ్డానికి నాకేముంది, నేను గాడిదను. మహా అయితే నన్ను తీసుకెళ్ళిపోతాడు. ఇవాళ వరకు నిన్ను మోసాను, రేపటి నుంచి అతన్ని మోస్తాను, అంతే కదా అంది. యజమానివి, నీకు భయం సహజం, ఎందుకంటే నువ్వు మనిషివి కాబట్టి. పారిపోయి నీ తల దాచుకో, లేకపోతే వాడు వచ్చి నిన్ను చంపేస్తాడు. శత్రువు అనే చింత సొంత లేకుండా నన్ను నా ఇష్టం వచ్చినట్టు మొయ్యనివ్వు అని చెప్పింది. అంతేకాకుండా చదవని గాడిదనైనా చెప్తున్నాను కానీ చదివిన మనిషివి కాబట్టి ఈ సామెత వినిపో. మా పశుజాతికి మా యజమానే అందరికంటే పెద్ద శత్రువు అని చెప్పి ఆ గాడిద గడ్డి మోయడంలో నిమగ్నమైపోయింది. శత్రువు చూస్తే తనని చంపేస్తాడన్న భయంతో ఆ షరాబు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.